ఇంకా మీరు అడిగిన రెండో విషయం, ప్రాంతీయ పార్టీల్లో ఎందుకు ఇలాంటి కలవరాలు వస్తున్నాయంటే ప్రాంతీయ పార్టీలు స్వంతీయ పార్టీలుగా మారిపోతున్నాయి, సొంత పార్టీలుగా అవి మారిపోతున్నాయి. కాబట్టి కుటుంబాల్లో నడపడం, ఇప్పుడు చూడండి 4 పేర్లు అవే కదా. ఇప్పుడు ఆమె చేస్తున్న ఇద్దరు కుటుంబ సభ్యులే, ఇంకా రామన్న కూడా కుటుంబ సభ్యుడే, వేరే మనిషిని గురించి ఆమె మాట్లాడటమే లేదు. ఇన్ ద ఫ్యామిలీ. సో ఆల్ ఇన్ ది ఫ్యామిలీ అని ఇంగ్లీష్ లో అంటున్నట్టుగా ఆల్ ఇన్ ది ఫ్యామిలీ, ఎవ్రీథింగ్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ ది ఫ్యామిలీ అన్నట్టుగా చేయటం వల్ల ఇప్పుడు ఏమైందంటే, ఇప్పుడు మీరు ఒక యాంకర్గా లేకపోతే ఒక ఎడిటర్గా మీరు చేస్తున్నారు, మీ పని మీరు చేస్తారు, మీ కుటుంబ సభ్యులందరూ వచ్చి ఇక్కడ చేయాలని ఎవరు భావించరు. కానీ రాజకీయాల్లో, అధికార రాజకీయాల్లో మట్టుకు ఒకరికి వచ్చిన తర్వాత ఆ కుటుంబంలో అందరికీ రావాలని, అన్నకు రావాలి, తమ్ముడికి, అన్నీ మీకే వస్తే ఇంకా మిగతాది ఏమవుతుంది? ఇప్పటివరకు బీఆర్ఎస్ కుటుంబ పార్టీ అని కాంగ్రెస్ బీజేపీ చేస్తున్న విమర్శ 100% యథార్థమే అని కవిత తన మాటల ద్వారా, చేతల ద్వారా చెప్తూ ఉన్నారు. ఇప్పటికి కూడా ఆమె బాధ తెలంగాణ గురించి, బీఆర్ఎస్ గురించి కాదు, మా నాన్న గురించే, మా నాన్న వేలు పట్టుకొని వచ్చాను, మా నాన్నకి అన్యాయం జరుగుతుంది, నాన్న వాళ్ళతో జాగ్రత్త అని. సో తెలంగాణ ఎలా జాగ్రత్తగా ఉండాలి, లేదా రాజకీయాల్లో ఎలా ఉండాలని